నమస్కారం మా సమాజంలో ఉన్న బంధువులారా. ఇప్పుడు మన అదృష్టమైన మన రాతేనా, మన బుద్ధేనా, మన శరీరమేనా, అది ఎలాగా ప్రిపేర్ అవుతుందో, తయారవుతుందో అది ఒక వస్తువు ఆలోచించండి. ఇప్పుడు ఒక మనిషి బాగా బుద్ధిగా సక్సెస్ఫుల్ మనిషి అవ్వాలంటే వాడు జెనెటికల్ క్యారెక్టర్స్ ఉంటుంది, అది ప్రథమం. దాని తర్వాత ఒక మార్చేసే విషయం చూడండి, గుర్తుంచుకోండి. నేనేది పెద్ద డాక్టర్ని, సాధకుడిని కాదు, కానీ నా అనుభవం చూసి చెప్తున్నాను. ఇప్పుడు మన నేచర్ ఉన్నది, ఎండ, గాలి, నీళ్లు, అవన్నీ మన న్యాచురల్ టానిక్స్ అన్నమాట. ఈ టానిక్ కూడా మనకి బాగా దొరకాలి. అలాగే మనకి సంఘం, మనుషుల సంఘం, సత్సంగం, మంచి మనుషుల స్నేహం, అది కూడా దొరకాలి. అది దొరకకపోతే మనం ఎంత తెలివైన వాడైనా, ఎంత బుద్ధిమంతులైనా అవన్నీ కప్పిపోతాయి. ఆ బుద్ధి, తెలివితేటలు పైకి రాలేవు. ఎందుకంటే మనకి న్యాచురల్ టానిక్ దొరుకుతున్నది. మనకి న్యాచురల్ టానిక్ ఏమిటి? మంచి మంచి స్నేహం, మంచి అట్మాస్ఫియరు, మంచి సూర్యుడి గాలి, ఎండ, వాన అని న్యాచురల్ టానిక్స్ మనకు శుభ్రంగా దొరకాలి. ఐ మీన్ గుడ్ సొసైటీ, మంచి మనుషులు సంఘం, అది దొరకాలి. అదర్వైజ్ ఆ తెలివితేటలు, ఆ మంచి గుణాలు అన్నీ మట్టిలో లోపల వెళ్ళిపోయినట్టుగా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసింది ఏదో చెప్తున్నాను. మా ఇంట్లో మందార మొక్క తెచ్చి, నర్సరీని తెచ్చి ఇంట్లో గమలాలో పాతాను. మందార మొక్క మంచి గ్రీన్గా ఉండేది, చాలా గ్రీన్గా, పచ్చగా, ఆకుపచ్చగా, పెద్ద పెద్ద ఆకులు అవ. దాన్ని ఏం చేశాను, నేను మా బాల్కనీలో కొంచెం బాగుంటుందని, వెనక వరండా అక్కడ బాగుంటుందని, అది ఎంట్రన్స్ అక్కడ బాగుంటుందని అక్కడ వేశాను. తీసి వీటిలో తీసి అక్కడ వేశాను. ఆ మొక్క మెల్లిమెల్లిగా ఎండిపోతున్నది. ఎండిపోయింది, ఒకటో రెండో ఆకులు ఉన్నాయి. ఇంత గ్రీనిష్ మందార చెట్టు అలా ఎండిపోయింది. అలాగా కష్టం అనిపించింది. అప్పుడు మళ్ళా అనుకున్నాను, మీ పైన ఉన్నప్పుడు దానికి సన్లైట్ దొరికింది. ఆ సన్లైట్ దొరకపోవడం వల్ల మా చెట్టు అంతా పాడైపోతున్నది, మాడిపోతున్నది. నీళ్ళనే పోస్తున్నాను, వెనకతరు కూడా పోసివ్వండి. సన్లైట్ దొరకపోవడం వల్ల ఆ చెట్టు అంతా పాడైపోతున్నది. అప్పుడు మళ్ళీ ఆ చెట్టుని తీసుకెళ్ళి వీధిలోనే పెట్టాను. నీళ్ళు అవిరిగా పోసివ్వండి, మొదట పోసివ్వండి, ఇప్పుడు పోస్తున్నాను. కొన్నాళ్ళు అయింది, 15 రోజులు అయింది. ఆ చెట్టు మళ్ళా ఆకుపచ్చగా అయిపోయింది. శుభ్రంగా ఆకులు, పెద్ద పెద్ద ఆకులు అంతా వచ్చి ఆకుపచ్చగా అయిపోయింది. అంచేత వాట్ ఐ మీన్ టు సే, యూ రిక్వైర్ ది న్యాచురల్ టానిక్ ఫర్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్. ఆ న్యాచురల్ టానిక్ దొరకకపోతే డెవలప్మెంట్ అండ్ గ్రోత్ అవ్వదు. ఆ మందార మొక్కదే మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి. మందార మొక్క న్యాచురల్ టానిక్ ఏమిటి? సన్లైట్. అది భగవంతుడు సృష్టి పెట్టింది, అది టానిక్. అలాగే మనలాంటి మానవులకు టానిక్ ఏమిటి? భగవద్భక్తి, స్నేహం, సత్సంగం, భక్తి మార్గం, అపార్ట్ ఫ్రమ్ అవర్ ప్రొఫెషనల్ లైఫ్. ప్రొఫెషనల్ లైఫ్లో నువ్వు చాలా పెద్ద అయిపోవచ్చును, కానీ మనకి స్పిరిచువల్ లైఫ్ దొరకకపోతే, భక్తి మార్గం దొరకకపోతే, మంచి స్నేహం దొరకకపోతే, సత్సంగం దొరకకపోతే మనం ఆ మందార మొక్కలాగే మాడిపోతాం. సో వాట్ ఐ మీన్ టు సే, ఇఫ్ యూ వాంట్ టు బి గ్రీనిష్ evergreen, if you want to be evergreen, you should have spiritual corner also in your life. Spiritual time you should devote. You should devote some time for spirituality.
sometime for humanity, sometime for good friends. Then only you will come up. Otherwise, భౌతికంగా చాలా పెరిగిపోవచ్చు నువ్వు, కానీ ఇటుపకంతా మాడిపోతుంది. అంటే ఇఫ్ యూ వాంట్ టు బ్యాలెన్స్ బోత్ ది థింగ్స్, ఫిజికల్ అండ్ స్పిరిచువల్, దెన్ యూ హ్యావ్ టు డూ ప్రాక్టికలీ యూ హ్యావ్ టు డూ. ఒక మంచి డాక్టర్ ఉన్నాడు అనుకోండి, రాత్రి 9 జుట్టు కత్తిరించుకోవడానికి వెళ్ళేవాడు. వాడు మాకు తెలుసునివాడు, అతను చాలా మంచి అతను, వెరీ గుడ్ డాక్టర్. అతని దగ్గర ఒక మాట వెళ్ళినవాడు, రెండో మాట వెళ్ళేవాడు కాదు, అంత మంచి డాక్టర్. కానీ పాపం రాత్రి 9 జుట్టు కత్తిరించుకోవడానికి వెళ్ళేవాడు, ఎందుకంటే టైం దొరికిందే కాదు అతనికి. ఏమిటైంది, డబ్బంతా ఆర్జించాడు, బాగా అంతా పుష్టిగా అంతా శుభ్రంగా చేశాడు. కానీ అతను పోయాడు, దాని తర్వాత ఆ కొడుకులందరూ అంతా డబ్బు అన్నీ అమ్మిసుకొని అంతా తినేసారు. ఎవరికి అతని గుణం రాలేదు. కారణం ఏమిటి, అతను ఎప్పుడు డబ్బు ఆర్జించుకోవడంలోనే ఉండిపోయాడు. పాపం మంచి అతనే, కానీ అతనికి స్పిరిచువాలిటీ అనేది వస్తువులో ఇంక్లైన్ అవ్వలేదు, పిల్లల్ని కూడా ఆ దారిలో పెట్టలేదు. ఒకవేళ ఆ పిల్లల్ని తను కూడా సత్సంగ్ గురించి అట్లీస్ట్ వీక్లీ వన్స్ అందరూ కలిసి వెళ్తే, అండ్ ఇంట్లో కూడా అందరూ కలిసి భజన కీర్తన చేసుకుంటే ఒక గంట సేపు, నేను అనుకుంటాను ఆ పిల్లలు అలా అవాపోవలసింది. అతను ఆర్జించిన డబ్బంతా బూడిదలో వేసిన పన్నీర్ అయిపోయింది. సో మనం చేసిందంతా ఉట్టి మన గురించి కాదు, మన సంతానం గురించి, మన జనరేషన్ గురించి కూడా మనం ఆలోచించాలి. దట్స్ వాట్ ఐ మీన్ టు సే. జై గురు, జై భారత్.